గాక. మన రక్షకుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. మనం ప్రార్థించుకుని దేవుని యొక్క వాక్యములకు వెళదాము. మన మధ్యలో ఉన్న సహోదరి కొండమ్మ గారు ప్రార్థిస్తారు. హల్లెలూయ. ప్రైజ్ లార్డ్. స్తోత్రములు 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 ప్రభు. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, స్తోత్రం ప్రభు. అయ్యా, ఇంతవరకు ప్రభు అనేదిగా తండ్రి మమ్మల్ని కాపాడి రక్షించి ఇంతవరకు ఆవిష్కరణ ఇచ్చిన దాన్ని బట్టి నీ స్తుతి స్తోత్రాలు ప్రభు. అదిగో తండ్రి నాయన ఈ మట్టల ఆదివారం ప్రభు అదిగో తండ్రి అయ్యా అదిగో తండ్రి ఇచ్చిన నాయన అదిగో ఈ దానం బట్టి నీకు స్తుతి స్తోత్రాలు ప్రభు. గాడిదకి నాయన ఘనత వచ్చిందంటే ప్రభు నాయన అదిగో తండ్రి ఎందుకు పనికి రాంది ప్రభు నాయన అదిగో తండ్రి ఆ గాడిద మీద నువ్వు కూర్చున్నప్పుడు గాడిదకి ఘనత వచ్చింది కనుక నీకు వందనాలు స్తోత్రాలు. అలాగా గాడిద ఎలా ఉందో ప్రభు మా జీవితాలు కూడా మేము నాయనా అవును ప్రభు తగ్గించుకొని నీకు లోబడి నాయన మేము జీవించేదానికి సహాయం దయచేయండి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. లోకంలో జీవిస్తున్నప్పుడు అయ్యా ఎందుకు పనికిరా అంటే ఆ గాడిదని నాయన నువ్వు ఎన్నుకున్న దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు, నీకు స్తుతి స్తోత్రాలు. అలాగా మమ్మల్ని ఎన్నుకొని ఏర్పరచుకున్న నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అవునయ్యా నీ కోసమే నాయన మాదిరికరంగా మేము జీవించేదానికి మా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నీకు స్తుతి స్తోత్రాలు ప్రభు. నాయన ఎదుగో తండ్రి లోకంలో మేము కూడా నాయన ఎందుకు పనికిరాంటి వాళ్ళం నాయన ఎదుగో తండ్రి నువ్వు మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నదాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు ప్రభు. అవునయ్యా ఎలా నాయన ఎదుగో తండ్రి ఆ గాడిద నాయన నీళ్ళు తగ్గించుకొని ఉందో ప్రభు. అలాంటి గుణ లక్షణాలు మేము లోకంలో జీవిస్తున్నప్పుడు తండ్రి అలాగా తగ్గించుకొని నాయన ఇదయత దీన మనసు కలిగి మేము జీవించేదానికి సహాయం దయచేయమని ప్రార్థన నీవు స్తుతి స్తోత్రాలు ప్రభు. అవునయ్యా నీ వాక్యము నాయన అదిగో తండ్రి అయ్యా నీ దాసులు బోధిస్తుండగా నాయన నీచులు చట్టం దాచుకొని 7 అంతల అభిషేకాన్ని మీరు అనుగ్రహించిన ఆయన నీ బిడ్డతో మీరు మాట్లాడండి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఎంతమంది బిడ్డలు నాయన ఆ వాక్యం వింటుండ్రు వాళ్ళ హృదయాలు కదిలించమని ప్రార్థిస్తూ నీకు స్తుతి స్తోత్రాలు నాయన. నీకు మాత్రం మహిమ తెచ్చుకయ్యా, నీ ఘనత తెచ్చుకొని నీకు వందనాలు స్తోత్రాలు. అవును ప్రభు ఆరంభం నుంచి నాయన ముగింపు వరకు నువ్వు తోడుగుండి నాయన చక్కగా జయపదంగా జరిగేదానికి మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించుకున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బెతెని అన్న గ్రామముల సమీపం వచ్చినప్పుడు తన శిష్యులని 2 పిలిచి, మీరు ఎదుటున్న గ్రామంకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. గమనించాలి ప్రియులారా, మత్తయి సువార్తలు చూసినప్పుడు, మార్కు సువార్తలు చూసినప్పుడు, లోకా సువార్తలు చూసినప్పుడు ఆయన అంటున్నాడు, మీ ఎదుటున్న గ్రామంలోకి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును. ఆ గాడిద పిల్ల ఎవరు? కట్టబడిన గాడిద పిల్ల ఎవరంటే మానవుడికి సూచనగా ఉన్నది ప్రియులారా. మానవుడి లోకములో ఎన్నో విధాలుగా కట్టబడి ఉన్నాడు. మొదట పాప భారముతో కట్టబడి ఉన్నాడు, అప్పుల భారముతో కట్టబడి ఉన్నాడు, వ్యాధిని భారముతో కట్టబడి ఉన్నాడు, వ్యసనమనే భారము కట్టబడి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోక పాపను మోసుకుని దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడంటే నీ కట్లు విప్పుటకు, నిన్ను విడిపించుటకు, లోకములు నిన్ను వేరుపరచుటకు, బంధకములను నిన్ను బంధించబడిన అపవాది యొక్క చేతులను విడిపించుటకు యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినాడు. అందుకే గాడిద పిల్లను విడిపించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియుల. ఎందుకు ఆయన విడిపించినట్టయితే నిర్గమ కాండము 13వ అధ్యాయము 13వ వచనంలో ఆడొక మాట తెలియపరుస్తుంది. ఎవరు
గాడిదకి చూసినట్లయితే ప్రతి గాడిద తొలి పిల్లను వెలవిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. చూడండి, గాడిద ఎందుకు ఆయన విడిపించాలంటే ఆ గాడిద పిల్లను వెలవిచ్చి గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. గొర్రె పిల్ల అనగా యేసుక్రీస్తుల వారు ఆయన మరణించాలి, ఆయన బలి అవ్వాలి. ఆ బలి అవితేనే ఆ గాడిద పిల్లకు విమోచన, మనుషులకు విమోచన కలగతది ప్రియులారా. లేకపోతే ఆ గాడిద పిల్లను విడిపించుటకు గొర్రె పిల్లను ప్రతిష్ఠించకపోతే మనకు పాప క్షమాపణ లేదు. కాబట్టి ఆయన ఎదుటిన గ్రామంలో కట్టబడిన ఆ గాడిద పిల్లను తోలకరాని అంటున్నాడు, పిల్లలు తీసుకుని రమ్మంటున్నాడు. అలాగనే మనంలో కూడా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. ఎందుకని విశ్రాంతి కలగజేస్తున్నానంటే, నీవు విశ్రాంతి పొందాలంటే నీవు నాకు ఇష్టలుగా జీవించాలి, నా యందు భయభక్తులు కలిగి వాక్యానుసారం నువ్వు జీవించాలి. కాబట్టే నా దగ్గరికి రండి. ఎలాగ గాడిద పిల్ల నన్ను నా దగ్గరికి వచ్చినదో, నేను ఆ గాడిద పిల్ల మీద ఎప్పుడు కూర్చున్నప్పుడు ఆ గాడిద పిల్లకు మహిమ వచ్చినదో, అలాగనే మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే మీరు మహిమ పొందుతారని ఆయన మన కొరకు ఆయన వస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఈనాడు మనం చూసినట్లయితే పాపములో, శాపములో, ఉపద్రవములు కట్టబడి ఉన్నప్పుడు, పాపము దాసులైన ఉన్నప్పుడు యేసుక్రీస్తులను అంటున్నాను, నువ్వు రా, నా దగ్గరికి రా, నీ పాప భారమని తీసివేస్తాను, నీకు విశ్రాంతి అనుగ్రహిస్తాను. ఈ లోకములోనే వాటిని నువ్వు విసర్జించినట్లయితే నా మహిమను నువ్వు చూస్తావు అని యేసుక్రీస్తుల వారు నిన్ను నన్ను పిలుస్తున్నాడు ప్రియులారా. గాడిద పాపికి సాదృశ్యము, గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యం ప్రియులారా. అందుకే లోక పాపను మోసుకున్న దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి యేసుక్రీస్తుల వారు వచ్చినాడు. ఈరోజు వచ్చినాడు కాబట్టే నీకు నాకు విడుదల, ఆ పాప భారము నుండి విడుదల. గొర్రె పిల్లగా, గాడిద పిల్లకి ఎలాగ విడుదల కలిగినదో ఆయన రావటం వలన మనకు కూడా విడుదల కలిగినది. ఎట్లా కలిగినదంటే, ఆయన కల్వారి శిలువలో రక్తము కారుస్తూ గాడిద పిల్లకు బదులుగా గొర్రె పిల్ల ప్రతిష్ఠించబడినది. ఎక్కడంటే మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయములు మనం గమనించినప్పుడు మన అతిక్రమల క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన అతిక్రమలను బట్టి ఆయన గాయపరచబడినాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడినాడు. ప్రజలు ఎక్కడ నలగొట్టబడినంటే గొల్గోతాని కపాలమైన స్థలములో ఎర్రటి ఎండన కాలిపోతున్న ఆ యొక్క కొండ ప్రదేశములో ఆయన మన కొరకు నలగొట్టబడినాడు. మన సమాధానం శిక్షకు అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల త్రోవ తప్పిపోతేమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగిన కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మన దోషములను బట్టి, మన అతిక్రమలను బట్టి, మన దారి త్రిప్పిపోయిన వారిని బట్టి, మనకిష్టమైన మార్గం నడుస్తున్న బట్టి ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను విడిపించుటకు, ఈ లోకములో నిన్ను వేరుపరచుటకు ఆయన నలగొట్టబడినాడు, ఆయన చనిపోయినాడు. ప్రియులారా, ఎవరి కొరకంటే నీ కొరకు, నా కొరకు. అందుకే గాడిద పిల్లను విడిపించినట్లు నిన్ను విడిపించి నీ కొరకు ఆయన మరణం పొందినాడు. ప్రియులారా,
ఆ పాపపు కట్ల నుండి విడిపించుటకు ఆయన మరణం పొందినాడు. ఇంకను కూడా నీవు తెలుసుకోకుండా హోసన్నా జయమే, సర్వోన్నతమైన స్థలములకు జయమని ఆయనని మహిమపరచకుండా ఈ లోకములను ఇంకను జీవిస్తున్నావంటే, లోకముల మనం శాంతిగాను సమాధానమును సంతోషము క్షేమమును మనము నెమ్మది దీవించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకముకు వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన మరణించి మూడో దినం లేచి ఆరుణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, నువ్వు మర్చిపోకుండా ఈ లోకములో ఉన్న ప్రతి ఆశలను తొలగించుకొని తీసివేసుకొని నువ్వు యేసు వైపు చూసినట్లయితే యేసుక్రీస్తుల వారు నీ వైపు చూచి ఆయన 2 చేతులు సాపి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, గాడిదని విడిపించిన దేవుడు నిన్ను నన్ను విడిపిస్తాడు. ఆ నిరీక్షణ కలిగి నీ కొరకు నా కొరకు కల్వరిశిలో రక్తం కార్చిన యేసయ్య వైపు ఒకసారి చూసినట్లయితే ఆయన నీ వైపు చూచి నీకు నెమ్మదిని, శాంతిని, సమాధానం అనుగ్రహిస్తానని ఈ వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.